ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? నాకండి నాకు డబ్ల్యూ అక్షరం అంటే చాలా ఇష్టం అమ్మా. డబ్ల్యూ ఎందుకంటే దాంట్లో కొన్ని మాటలు ఉన్నాయి. వెన్ ఎప్పుడు, ఏంటంటే ఎప్పుడు జరిగింది, వేర్ ఎక్కడ జరిగింది, హూ ఎవరు చేశారు, వాట్ ఏం జరిగింది. మీ నిత్య జీవితంలో చూసి ప్రతి దాని గురించి ఆ ప్రశ్న మీరు వేశారనుకోండి, మీకు మీరు వేసుకున్నారనుకోండి, అగ్గిపుల్ల గీస్తే ఎందుకు మండుతుంది, వై క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, ఫ్లైట్ గాలి ఎగురుతుంది, వై ప్రశ్న వేసుకున్నారు అనుకోండి, అవే మీకు సమాధానాలు ఇస్తాయి. గొప్ప సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద పదవులు అలంకరించవచ్చు. చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు నాకు వస్తూ ఉంటాయమ్మా, అదే దారి చూపిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. Good morning, sir. My name K. Gautami. I am from 10th class. My question to Jay Prakash, sir. Girls education మీద మీ ఒపీనియన్ అండ్ ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఏం డెవలప్ అయింది? గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎస్ సార్. నా జీవితంలో చెప్తాను నేను. నన్ను పెంచిన పెద్ద తల్లి 3వ తరగతి చదువుకున్నాను. చిన్న వయసులో పెళ్లి చేశారు. ఆ అబ్బాయి కూడా కుర్రోడే. ఆ కుర్రోడు నూతులో నీళ్లు తోడుతూ కాలు జరపడి చనిపోయినాడు. బాల వితంతువైంది. ఆడి చదువు అంతా ఆగిపోయింది. ఏదన్నా పాండురంగ మహత్యం మరొకటో ఆ కథలు చదువుకోవడం తప్ప, సంతకం పెట్టడం తప్ప ఏమి రాదు. మా అమ్మగారు ఆవిడికి మారుటి చెల్లెలేమే. ఆవిడకంటే ఒక 20 ఏళ్ళు చిన్నది. చాలా మేధస్తున్నది, చురుకైన మనిషి. 8వ తరగతి దాకా చదువుకుంది. ఎందుకంటే ఊళ్ళో 8వ తరగతి దాకా స్కూల్ ఉంది. మా తాతగారు మా అమ్మాయి వేరే ఊరికి చదువుకోవటమా అవమానం అని చెప్పి మార్పించేశాడు. 8వ తరగతి తర్వాత ఊళ్ళో స్కూల్ లేదు కాబట్టి ఆగిపోయింది. మా తరం వచ్చింది. నేను వైద్యం చదువుకుంటున్నప్పుడు 30% ఆడపిల్లలకి వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ ఉండే. అత్యధికులు ఆడపిల్ల బహుశా ఆ రిజర్వేషన్లు వచ్చుంటారు. ఈవేళ మెడికల్ కాలేజీల్లో 60-65% ఆడపిల్లలు ఎడుతున్నారు. మగపిల్లలకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి 60-70 ఏళ్ల క్రితం ఉన్న సమాజం నుంచి చాలా మెరుగుపడ్డాం. కానీ ఇంకా మెరుగుపడాలి. ఆడపిల్లలు చాలా చురుకు చూపెడుతున్నారు. ఎందుకంటే మగపిల్లల కంటే క్రమశిక్షణ ఎక్కువ ఉన్నది. అందుకని ఏ కాలేజీకి వెళ్ళినా రాజేంద్ర గారిని అడగండి, ఫస్ట్ ర్యాంకులు మెడల్స్ ఎప్పుడు ఆడపిల్లలకు వస్తున్నాయి, 100%. కానీ ఏమవుతుందంటే ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో మగపిల్లడైతే బాగా చదువుకోవాలన్న కోరికతో పైసల బడికి, అంటే అక్కడ చదువు వస్తుందని ఆశతో, ఆడపిల్ల అయితే సర్కారు బడి. ఇందాక మంత్రి గారు చెప్పారు, సర్కారు బడిలో పైసల బడి కంటే సౌకర్యాలున్నాయి, మంచి అధ్యాపకులు ఉన్నారు. ఉపయోగించుకోవాలి. దానికి మన ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. తెలివితేటల్లో ఆడపిల్లలు ఎవరికి తీసుకోరు. ఫలితాలను సాధించడంలో, నేర్చుకోవడంలో మగపిల్లల కంటే మెరుగు. కాబట్టి మీరంతా ధైర్యంగా, మీ తల్లిదండ్రులు లేదు తొందరగా పెళ్లి చేసేస్తాం, నీ 16 ఏళ్ళు వచ్చేసినంటే నచ్చ చెప్పండి. అవన్నీ పూర్వకాలం. ఎంత స్థాయికి చదువుకోగలిగితే, ఎంత ఆసక్తి ఉంటే, మీకున్న తెలివితేటలు, మీకున్న ఆసక్తిని బట్టి మీరు కష్టపడాలి, నేర్చుకోవాలి. అంతేగాని పెళ్లి కూడా జీవితంలో అవసరం ఉంటుంది, సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసి పంపించేద్దాము, ఇలాంటి ఆలోచనలు కొంతమంది ఇంకా చేయొచ్చు. మీరు ధైర్యంగా, నిర్మోహమాటంగా, ప్రేమతో, గౌరవంతో మంది కూడా అర్థం అవుతుంది. కాబట్టి మీరు ఏ రకంగా తక్కువ అనుకోబోకండి, ధైర్యంగా ఉండండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శైలజ. నా క్వశ్చన్ ఈటల రాజేంద్ర సార్ గారికి, తెలంగాణ ఫ్యూచర్ కి సైన్స్ ఎంత ఇంపార్టెంట్? మీరంతా కూర్చోండి, 5 నిమిషాలు మాట్లాడతా. ఇప్పటివరకు ఆ అన్న అడిగింది ఆడపిల్లల ఎడ్యుకేషన్ గురించి. నా అనుభవం చెప్తా. నేను ఒక స్కూల్ అడ్మిషన్ కోసం వెళితే
అన్నం తీసుకురాపో అన్నారు వాళ్ళు. అడ్మిషన్ కోసం నేను పోయినా, కానీ అన్నం తీసుకురాపో అన్నారు. అట్టా ఏమవసరం అని చెప్పి నేను అడిగిన. అన్న ఏం చేస్తారు, ఏం చదువుకున్నదని చెప్పి అడిగింది నన్ను. ఏం చదువుకుంటే మీకేంది, అడ్మిషన్ అయితే రాదని చెప్పి నేను. నా స్కూల్లో అమ్మ గొప్పగా చదువుకుంటేనే ఇలా సీట్ ఇస్తా అని చెప్పింది ఆ స్కూల్. అర్థం ఏంటంటే అమ్మకి పిల్లలకు ఉండే బంధం, ఇంటరాక్షన్. మొట్టమొదటి గురువు తల్లి, పిల్లలకి మొట్టమొదటి గురువు తల్లి. అందుకే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కనుక గొప్పగా చదివి ఉంటే అన్ని రకాల పిల్లల గొప్ప చదవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్య మగవాళ్ళకి కావాల్సింది, విద్య ఆడవాళ్ళకు మాత్రమే ముందుకు కావాలి. రెండవది ఇంతకుముందు సైన్స్ మీద వీళ్ళు క్వశ్చన్ అడిగింది. ఎవ్రీథింగ్ మన జీవితంలో ఒక సైన్స్, మన జీవితమే ఒక సైన్స్. సైన్స్ లేకుండా జీవితం లేదు. ఎవ్రీథింగ్ ఇక్కడ మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు. టుడే ఈజ్ ద ఇయర్ ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఇయర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అర్థం ఏంటి? టుడే ఈజ్ ద ఇయర్ ఆఫ్ జీనోమ్ అంటే అర్థం ఏంటి? మనిషి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మనిషి అన్నిటినీ శాసించగలిగే శక్తి సంతరించుకుంటుందో అని మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. మనిషి ప్రకృతినే ఛాలెంజ్ చేయగలిగే స్థాయికి ఎదిగిందని చెప్పి మాట్లాడుకుంటాం. కానీ అప్పుడప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, మరి మానవుడా నేను నన్ను ఎప్పుడూ శాసించలేవు అంటది ప్రకృతి. దానికి సజీవ సాక్ష్యం మన కరోనా. మన కరోనా వచ్చినప్పుడు నేను చూసాను కదా, చిన్నపిల్లలు ఉండొచ్చిన ఇళ్ళల్లో ఇళ్ళకెళ్ళి బయటికి పోలే, గజగల వణికిపోయింది. ప్రకృతిని శాసించగలిగేటువంటి స్థాయికి ఇంకా శాస్త్ర విజ్ఞానం ఎదురలే, కానీ కంట్రోల్ చేయగలిగేటువంటి స్థాయికి మాత్రం మానవ మీద ఎదిగిన ఉండడానికి మన దేశంలో వచ్చిన కరోనా సజీవ సాక్ష్యం. మన కరోనా వచ్చింది, ఎంత భయపడిపోయింది అంటే, ఎంత వణికిపోయిందంటే అమ్మ చనిపోతే పిల్లలు పోలే, నాన్న చనిపోతే కుటుంబ సభ్యులు పోలే, గంట భయం ఏర్పడ్డది. మన మోడీ గారు ఏం చేసిండు, ఎప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు ధైర్యం రావాలంటే, ప్రజలు మళ్ళీ నార్మల్గా బతికే స్థాయికి రావాలంటే ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి వారు భావించి ప్రోటోకాల్స్ కొన్నిటి పక్కకు పెట్టి వ్యాక్సిన్ మన అందరికి అందించి కాపాడిందో అదే సైన్స్. ఇవాళ మీరందరూ బాగా అనిపించే అంశం, ఇక్కడ మా టీచర్స్ ఒక డిపెండెన్స్ ఇచ్చింది. నా దగ్గర టాయిలెట్ చక్కగా లేవని, ఉన్న టాయిలెట్ చక్కగా లేవు రావాలి, ఫ్యాన్లు కూడా చక్కగా లేవని, క్లాస్ రూమ్లో చక్కగా లేవని, టీచర్ల సంఖ్య చక్కగా లేదని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. అందుకని జయప్రకాష్ గారు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ మీద ప్రతి పైసా